ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో తనను పోల్చటాన్ని బీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తోసిపుచ్చారు. షర్మిలతో తనకు పోలిక లేదని, ఆమె నేపథ్యం, తన నేపథ్యం వేరువేరని చెప్పుకొచ్చారు. కేసీఆర్, జగన్ లెక్కన విజయవంతమైన వారి నుంచి తాను స్ఫూర్తి పొందుతానని, వారి తరహాలోనే సక్సెస్ అవుతానని కవిత చెప్పుకొచ్చారు. మరోవైపు షర్మిల తరహాలోనే కవిత కూడా సొంతంగా పార్టీ పెట్టడంతో ఇరువురి మధ్య సోషల్ మీడియాలో పోలిక తీస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాజకీయాలలో పోలిక అనేది కామన్ పాయింట్. అది ప్రభుత్వాల పనితీరైనా, రాష్ట్రాలకు వచ్చే పెట్టుబడులైనా, ఇంకో విషయమైనా రెండు రాష్ట్రాల మధ్యన సారూప్యత, పోలికలు తీయటం సర్వసాధారణంగా మారిందనేది కాదనలేని వాస్తవం. ఈ క్రమంలోనే కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించినప్పుడు ఇదే తరహాలో పోలికలు తీశారు. కల్వకుంట్ల కవితకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మధ్య పోలికలు తీస్తూ అనేక విశ్లేషణలు, కథనాలు వెలువడ్డాయి. ఇద్దరు కూడా బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి రావటం, కుటుంబాల్లో వివాదాల కారణంగా సొంత పార్టీలు పెట్టుకోవడంతో షర్మిల, కవిత మధ్య కంపారిజన్ తీయటం మొదలైంది. వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పేరుతో పార్టీని స్థాపించడం, పాదయాత్ర చేపట్టడం తెలిసిందే. షర్మిల పాదయాత్ర, ఎమ్మెల్యేలపై షర్మిల ఆరోపణలతో అప్పట్లో జరిగిన ఘటనలు కూడా అందరికీ తెలిసిన సంగతే. అయితే ఆ తర్వాత జరిగిన వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే షర్మిల మాదిరిగానే కవిత కూడా కొత్త పార్టీని స్థాపించడంతో కవిత మరో షర్మిలలాగా మారతారనే అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ పోలికలకు ఫుల్ స్టాప్ పెట్టారు కవిత.